హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ సుప్రసిద్ధ రచన చోఖేర్ బాలి 7వ భాగంలోనికి ప్రవేశించాం. ముందుగా 6వ భాగంలో జరిగిన కథను తెలుసుకుందాం. కుంజ కాలేజీ దగ్గర మెస్లో ఉంటానంటూ బయలుదేరి వెళ్ళిపోతాడు. కుంజ పరోక్షంలో మాయకు కరుణ నిరాసక్తమైన విషయంగా, ఆకర్షణ రహితంగా, అరుచికరంగా తోస్తుంది. కుంజతో పాటే మాయకు ఆనందకరమైన, ఉల్లాసకరమైన ఒక వ్యాపకం కూడా అదృశ్యమైపోతుంది. కుంజ మాయ మనస్సులో ఒక జ్వాలను రగిల్చాడు. రగిలిపోవటానికో లేదా రగల్చటానికో ఆమెకు స్పష్టంగా తెలియదు. ఆమెకు కుంజ అవసరం చాలా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతాడు? అతడు నావాడు అనుకుంటూ ఆమె చాలా ఉత్తేజితురాలై రగిలిపోతూ ఉంటుంది. 2-3 రోజుల తర్వాత కరుణ పేరుపై కుంజకు ఒక ఉత్తరం వస్తుంది. అది కరుణ చేవ్రాతతో ఉన్నప్పటికీ దాని అందలి భావాలు, భాష మొత్తం ఎవరివో కుంజ స్పష్టంగా గ్రహిస్తాడు. కరుణ ఎంత తెలివి తక్కువగా మాయను విశ్వసించి స్వయాన భర్తకు ఆమె చేతనే ఉత్తరం రాయించిందే అనుకుంటాడు. మరి 2 ఉత్తరాలు కూడా అతనికి అందుతాయి. అతడు వాటిని చదువుకొని మాయ తన పట్ల అనురక్తురాలై ఉందని భావిస్తాడు. అంతేగాక ఆమెను మర్చిపోవటానికే తాను ఇట్లా పారిపోయి మెస్కు వచ్చి ఉంటున్నానని మాయ భావిస్తున్నదేమో. అది తప్పు అని ఆమెకు రుజువు చేయటానికైనా తాను ఇంటికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా బిహారీ వచ్చి, నీ భార్య అక్కడ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ఇక్కడ నువ్వేమి చేస్తున్నావని మందలిస్తాడు కుంజను. బిహారీకి కరుణ పట్ల గల శ్రద్ధాభావాన్ని మరలా ఒకసారి ఈ సందర్భంగా గుర్తిస్తాడు కుంజ. కుంజ మరలి వచ్చేసరికి కరుణ దిగులంతా తీరిపోతుంది. మాయ మాత్రం కుంజ ఊహించిన విధంగా అతడి ఎదుటపడి చనువుగా ప్రవర్తించదు. పైగా తల్లి వచ్చి మాయ వెళ్ళిపోతానంటున్నది, ఈసారి గట్టిగా పట్టుబట్టింది అని పలికి దానికి కారణం మాయ పట్ల కుంజ ప్రవర్తనేనంటూ నిందారోపణ చేస్తుంది అతడిపై. అందువలన మాయకు సర్ది చెప్పాలన్న ఉద్దేశంతో కుంజ కుట్టుపని చేసుకుంటున్న మాయ వద్దకు వచ్చి కూర్చుంటాడు. ముభావంగా ఉన్న ఆమె వైఖరిని గమనిస్తాడు. ప్రాధేయపడినా ఉండవా అంటూ ప్రశ్నించి, నీవు ఇక్కడ ఉండటం వలన నాకు ఒరిగేదేమైనా ఉంటే ఇక్కడే ఉంటావా అంటూ క్షణికావేశంలో ఆమె చేయి పుచ్చుకుంటాడు. మాయ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కుంజ అపరాధం చేసిన వాడిలా అక్కడి నుండి పారిపోతాడు. పోతూ పోతూ మాయ ముందు తానే ఓడిపోయానని క్షీణస్వరంతో ఒప్పుకొని వెళ్ళిపోతాడు. పైగా బిహారీ ఎదురుపడగానే, బిహారీ, నా వంటి మోసగాడు, నీచుడు ప్రపంచంలో మరి ఎవ్వరూ ఉండరు అంటూ పలికి వెళ్ళిపోతాడు. అప్పుడు మాయ బిహారీతో, మీ స్నేహితుడి వైఖరి అంత సవ్యంగా కనిపించడం లేదని పలికి, తన స్నేహితురాలు కరుణ గురించే తన చింత అంటుంది. బిహారీకి అప్పుడు ఎక్కడలేని ఆవేశం కలిగి, నీవు గనుక పల్లెకు వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటే అమాయకురాలైన కరుణకు ఆసరాగా ఉంటుంది అని పలికి, నీవు వెళ్ళిపోతే నా స్థితి కూడా మరీ అధ్వానమైపోతుంది అని కూడా వెల్లడి చేస్తాడు. దైవాత్మ స్వరూపురాలివైన నిన్ను నేను మొదట్లో అర్థం చేసుకోలేకపోయాను, నీవు దేవతవు అని పలుకుతాడు. తాను స్వయంగా కపటనాటకం ఆడుతూ ఉన్నప్పటికీ బిహారీ ఆదరపూర్వకమైన ప్రశంసా వాక్యాలకు పులకించిపోతుంది మాయ. తన కన్నీటిని చూసి తనను మరింత ఉన్నతురాలిగా, పూజనీయురాలిగా బిహారీ భావించుకుంటే బాగుండునని తలుస్తుంది. బిహారీ నిజంగానే ఆమెను గురించి అత్యంత భక్తిభావాన్ని మనసులో భావించుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. కరుణ మాత్రం బిహారీని పూర్తిగా అపార్థం చేసుకుంటుంది. బిహారీ మంచివాడు కాదు, అతని మనస్సులో భావాలు మంచివి కావు, ప్రతికూలమైనవి అని భావించుకుంటుంది. తాను కాశీ వెళ్ళి పినతల్లిని చూసి వస్తానని చెబుతాడు కుంజ. గాబరా పడుతున్న కరుణను సమాధానపరచి ఆమె పట్ల మరింత ప్రేమాతిశయ భావాన్ని కనపరిచి, నీకు కీడు ఎన్నడూ జరగదు, నీ పినతల్లి గౌరి ఆశీర్వాద బలం నీకు ఉంది,
ఆమె నీ సుఖం కోసమే తన సర్వస్వాన్ని త్యజించి వెళ్ళిపోయింది అని పలుకుతాడు. మాయతో చెప్పకుండానే కుంజ కాశీ వెళ్ళిపోతాడు. ఈ యోగి పుంగవుని సాధుత్వం ఎంతకాలం ఉంటుందో నేను చూస్తానని మాయ పంతగించి అనుకుంటుంది. తరువాత 7వ భాగంలో కథ ఇలా కొనసాగుతుంది. ప్రాపంచిక విషయాలకు దూరంగా భగవద్భజనలో నిమగ్నమై ఉన్న గౌరి ఒక రోజున కూలివాడి నెత్తి మీద సామాను ఎత్తించుకుని అకస్మాత్తుగా ప్రత్యక్షమైన కుంజను చూసింది. కుంజను చూసేటప్పటికీ ఆమె వాత్సల్యపూరిత హృదయం గద్గదమైంది. కుంజ మరల తన తల్లితో పోట్లాడి ఊరట నిమిత్తం తన వద్దకు రాలేదు కదా అనే అనుమానం ఆమెలో ఉద్భవించింది. కష్టాలు ఎదురుపడడం ఆలస్యం. కుంజ పినతల్లి వద్దకు పరుగుతో వచ్చి చేరేవాడు. బాల్యం నుంచి ఇలా చేయడం కుంజకు అలవాటు. ఎవరితోనైనా పోట్లాడి వస్తే గౌరీ అతన్ని ఊరడించేది. ఏదైనా బాధ వాటిల్లితే వెళ్ళి ఆమెతో చెప్పేవాడు కుంజ. ఆమె కష్టాలను సహించవలసిందని సలహా ఇచ్చేది. అయితే అతని వివాహానంతరం ఏర్పడిన పరిస్థితుల విషయంలో తాను సహాయపడడానికి ప్రయత్నించింది, కానీ విఫలురాలైంది. ఏ విధంగానూ అతని విషయంలో జోక్యం కల్పించుకోవడం సబబు కాదని, తాను కల్పించుకుంటే మంచి జరగడానికి బదులు చెడు సంభవిస్తుందని, వైమనస్య భావాలు సమసిపోవడానికి బదులుగా వృద్ధి కాగలవని ఆలోచించినదై ఆమె వారి ప్రపంచం నుంచి వేరుగా ఉండటానికి నిర్ణయించుకున్నది. నీళ్లు తాగటానికి ఆరాటపడే జబ్బుతో ఉన్న కుర్రవాడికి వైద్యుడు నీళ్ళివ్వకూడదని చెప్పినప్పుడు తల్లి హృదయం ఎంతో తల్లడిల్లిపోయి ఆ బాధను తట్టుకోలేక అక్కడి నుంచి తొలగిపోతుంది. సరిగ్గా ఇలాగే గౌరీ ఇల్లు వదిలి కాశీకొచ్చింది. ఏదో భగవంతుని నామం జపిస్తూ కాలం గడుపుతున్న తనను మరలా ప్రపంచ విషయాల్లోకి లాగటానికి కుంజ ఇక్కడికి వచ్చాడు కాబోలని గౌరీ తనలో తాను అనుకున్నది. అయితే గౌరీ ఆలోచనలన్నీ కుప్పగా కూలిపోయాయి. కుంజ తన పినతల్లితో ఇటువంటి గొడవలేమీ చర్చించలేదు. అప్పుడు గౌరికి మరొక సందేహం కలిగింది. కరుణను వదిలి కాలేజీకి వెళ్ళటానికే ఇచ్చగించని కుంజ కాశీదాకా ప్రయాణం చేసి ఎందుకు వచ్చినట్లు? కొంపదీసి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సంభవించలేదు కదా? ప్రేమ బంధనం ఇంత త్వరగా శిథిలమైపోయిందా? గౌరీ రకరకాలుగా ఆలోచించింది. ఏం బాబూ కుంజ, నా మీద ఒట్టు వేసుకొని చెప్పు, చున్నీ ఎలా ఉంది అని గౌరీ కొంచెం సంశయిస్తూ అడిగింది. చున్నీదేవి చాలా బాగుంది అని అన్నాడు కుంజ. ఎలా ప్రవర్తిస్తున్నది? ఏమో బాబు, మీరింకా పిల్లలే, సక్రమంగా కాపురం చేస్తున్నట్లేనా అని గౌరీ ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదు పిన్ని, మా పోట్లాటకు మూల కారణం హిందీ బాలబోధినే. ఆ పుస్తకం ఎక్కడో పోయింది. ఆడవాళ్లకు నిజంగా చదువు సంఖ్యలంటే ఎంత బద్ధకమో నాకు అర్థమైంది అన్నాడు కుంజ. బిహారీ ఏం చేస్తున్నాడు బాబు అని ప్రశ్నించింది గౌరీ. తన పని తప్ప అందరి పనులు చేసి పెడుతూ ఉంటాడు. ఏదో నౌకర్లున్నారు, అతడి పని చూస్తూ ఉంటారు. వాళ్ళు సరిగ్గా చేస్తారని అనుకోను. అసలు బిహారీ స్వభావమే అంతా. తన స్వంత లాభం మానుకుని ఎదుటివాడికి తోడ్పడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అని అన్నాడు కుంజ. అయితే పెళ్లి చేసుకోడా ఏమిటి అని ప్రశ్నించింది గౌరీ. ఏది, ఆ ప్రయత్నం ఎక్కడా కనిపించడమే లేదు అని అన్నాడు కుంజ. కుంజ తనను గురించి కరుణ గురించి ఎన్నెన్నో సంగతులు నవ్వుతూ చెప్పాడు, కానీ మాయ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాలేజీలు తెరవటం వల్ల ఎక్కువ రోజులు కాశీలో ఉండలేడు కదా. పినతల్లిని కలుసుకోవటం వలన అతని మనస్సుకు శాంతి లభించింది. అతనికి మాయ గుర్తుకు రానే లేదు. ఆమె ఛాయ కూడా మనోఫలకం మీద కనిపించలేదు. నా హృదయంలో కరుణకున్న స్థానాన్ని తొలగించడానికి ఎవరి తరం కాదు అని కుంజ తనలో తాను అనుకున్నాడు. చివరికి, పిన్ని, చదువుకు భంగం ఏర్పడేటట్లుంది, మరి వెళ్తాను, వీలున్నప్పుడు మరొకసారి వచ్చి కలుసుకుంటాను అని అన్నాడు కుంజ. కుంజ కరుణకు పినతల్లి బహుమతిగా సింధూరం డబ్బా ఒకటి, ఒక జత గాజులు తెచ్చి ఇచ్చాడు. కరుణకు వాటిని చూసేటప్పటికీ దుఃఖం ఆగింది కాదు. నాకు కూడా ఒక పర్యాయం వెళ్ళి పిన్నిని చూసి రావాలని ఉంది, ఏమంటారండి అని ప్రశ్నించింది కరుణ కుంజను. కుంజకు కరుణ ఆంతర్యంలోని ఆవేదన అర్థమైంది. కుంజ ఇందుకు వెంటనే అంగీకరించాడు. కానీ తనకు కాలేజీ ఉండడం వల్ల తోడు వెళ్ళడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు. కుంజ మరలా గౌరీ వద్దకు రాకపోకలు సాగించటం లక్ష్మికి ఇష్టం లేదు.
కోడలు కాశీకి వెళ్తున్న విషయం తెలుసుకుని ఆమె కొంచెం ఈర్ష్యపడింది. నేను వెళ్ళటం లేదు, ఆమె తన పినతండ్రితో కాశీకి వెళ్తున్నది కుంజ అన్నాడు తన తల్లి లక్ష్మితో. సరే అన్నది లక్ష్మి. తన తల్లి నిర్లక్ష్య వైఖరికి కుంజ చాలా బాధపడ్డాడు. ఆమె పట్ల విముఖత ఏర్పడింది అతనికి. ఆమెతో ఏమీ మాట్లాడకుండా తానే స్వయంగా కరుణను కాశీ పంపించి రావటానికి తనలో తాను తీర్మానించుకున్నవాడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బిహారీ వచ్చినప్పుడు లక్ష్మి, ఏమయ్యా బిహారీ, విన్నావా? మా కోడలు కాశీకి ప్రయాణమవుతున్నది అని అన్నది. అయితే కుంజ అన్నయ్య చదువు పాడు చేసుకుని మరలా ఆమెను పంపించడానికి కాశీ వెళ్తున్నాడా అని బిహారీ ప్రశ్నించాడు. వాళ్ళ పినతండ్రితో వెళ్తున్నదట. మరి ఈ కాలపు పిల్లలంటే ఏమనుకున్నావు మరి అని అన్నది లక్ష్మి. బిహారీ లోపల గాభరా పడ్డాడు. విషయం ఏమిటో అతనికి సరిగ్గా బోధపడలేదు. బహుశా భార్యాభర్తల మధ్య పొరుపులు వచ్చి ఉంటాయి. నేను మిత్రుడనై ఉండి ఇతనికి సహాయపడకపోవటమా? నేను దూరంగా ఉండి తమాషా చూడవలసిందేనా అని బిహారీ ఆలోచించాడు. కుంజ తన తల్లి వైఖరికి ఎంతో బాధపడ్డాడు. తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ మధ్య మాయ కుంజను కలుసుకోలేదు. కరుణ ఎలాగైనా మాయను కుంజ వద్దకు తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో ఉంది. సరిగ్గా అదే సమయాన బిహారీ వచ్చి కుంజతో, వదిన కాశీ వెళ్ళటం ఖాయమైందా అని అడిగాడు. ఏంటి విషయం? ఇప్పుడు వచ్చిన ఆటంకం ఏమిటి? కుంజ ప్రశ్నించాడు. ఆటంకం ఏమీ లేదు. ఇంత అకస్మాత్తుగా ఈ ఆలోచన ఎందుకు కలిగిందోనని అడుగుతున్నాను అన్నాడు బిహారీ. పినతల్లిని చూడాలని ఉన్నదట. ఇందుకు ఆశ్చర్యపడవలసిన విషయమేముంది అన్నాడు కుంజ. మరి నువ్వు ఆమె వెంట వెళ్తున్నావా? బిహారీ ప్రశ్నించాడు. కరుణను వాళ్ల పినతండ్రితో కాశీ పంపించడం మంచిది కాదని బిహారీ తనకు చెప్పటానికే వచ్చి ఉండవచ్చునని కుంజకు అర్థమైంది. లేదు అన్నాడు అతి సంక్షిప్తంగా. బిహారీకి తెలుసు తాను చెప్పి కూడా లాభం లేదని. అందుకని అతను మారు మాట్లాడలేదు. కరుణతో మాయను కూడా పంపిస్తే కొంత చేదోడు వాదోడుగా ఉండవచ్చును అని భావించుకొని బిహారీ కుంజతో, వదినతో పాటు పెద్ద వదిన కూడా వెళ్తే ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. నీ మనస్సులో ఉన్నదేమిటో స్పష్టంగా చెప్పరాదు? నాతో కపట నాటకమా? నేను మాయను వాంఛిస్తున్నానని నీ ఉద్దేశ్యం. అది పొరపాటు. నేను నీతో ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను. నువ్వు కరుణను ప్రేమిస్తున్నావు అని గర్జిస్తూ అన్నాడు కుంజ. గాయపడిన అవయవం మీద భారీగా మరొకరి కాలు పడ్డప్పుడు బాధగా ఆ వ్యక్తిని అవతలకి తోసేయటానికి ప్రయత్నించినట్టే వ్యాకుల హృదయంతో నిండిన బిహారీ కుంజ మీదకు ఉరికి మరలా తనను తాను సంభాళించుకున్నాడు. కోపంతో అతని కళ్ళ వెంట కన్నీరు అదే పనిగా ప్రవహించింది. ముఖమంతా ఒక్కసారిగా వాడిపోయింది. అతి కష్టం మీద భగవంతుడు నిన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. నేను వెళ్తున్నాను అని బిహారీ కుంజ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కుంజ పక్క గదిలోనే మాయ ఉన్నది. బిహారీ బాబు అని మాయ వెంటనే బయటకొచ్చి పిలిచింది. ఎందుకు వదినా అని అడిగాడు బిహారీ గోడ సహాయంతో నిలబడుతూ. బిహారీ బాబు, కంటి నిలుసుతో పాటు నేను కూడా కాశీ వెళ్తున్నాను అని మాయ అన్నది. వదినా, నన్ను క్షమించండి. చేతులు జోడించి చెబుతున్నాను. ఇక్కడి విషయాల్లో నేను జోక్యం కల్పించుకోదలుచుకోలేదు. నువ్వు దేవివి. నీవు సబబనుకున్న దాన్ని ఆచరించు. నన్నేమీ అడగొద్దు అని అన్నాడు బిహారీ. బిహారీ ముందుకు సాగిపోయాడు. బిహారీ బాబు, నేను దేవిని కాదు. నీవు అలా వదిలి వెళ్ళటం వల్ల ఎవ్వరికీ మేలు జరగదు. ఆ తర్వాత నన్ను దూషించి లాభం లేదు అని మాయ అన్నది. బిహారీ వెళ్ళిపోయాడు. కుంజ తన గదిలో కూర్చుని ఉన్నాడు. మాయ కుంజ పట్ల అగ్నిపూరిత కటాక్ష బాణాలను విసిరి తన గదిలోకి వెళ్ళిపోయింది. అవతల గదిలో కరుణ సిగ్గుతో సగం చచ్చి కూర్చుని ఉంది. మాయకు ఆమె మీద రవ్వంత కూడా జాలి కలగలేదు. అబద్ధం, నన్ను ఎవరూ వాంఛించలేదు. అందరూ ఈమెనే ప్రేమిస్తారు అని మాయ తనలో తాను అనుకున్నది. ఆ రోజు కుంజ బిహారీ ఎదుట నిలబడి తాను పాపినని ఒప్పుకున్నందుకు ఈ రోజున కుంజకు చాలా బాధగా ఉంది, పశ్చాత్తాపంగా ఉంది. మాయ కరుణతో పాటు కాశీకి ప్రయాణమవుతుందని తాను కల్లో కూడా అనుకోలేదు.
బిహారీ మాట నిలబెట్టడానికే ఆమె ఇందుకు ఆయత్తమైందని అతనికి తెలుసు. ఈ సంఘటనకు కుంజ మనస్సెంతో ఖేదపడింది. మాయ ప్రవర్తనను, ఆమె మాటల్ని గుర్తుకు తెచ్చుకున్న కొద్దీ కుంజకు బాధ అధికమవుతున్నది. తన నోటి వెంట ఆమెను వాంఛించడం లేదనే విషయం విని మాయ ఏమనుకున్నదో ఏమిటోనని మదనపడ్డాడు. నేను మాయను ప్రేమించడం లేదు అని అనుకోవడం అసత్యం. వాస్తవమైన విషయం కూడా కటువుగా ఉంటుంది. నేను ఆమెను ప్రేమించకపోవడం అనేది సత్యమే అయినా నేను ప్రేమించడం లేదు అని అనడం మాత్రం కటువుగా ఉంది. దీన్ని కాదని వాదించడానికి అవకాశం లభిస్తుందా ఎప్పటికైనా? అసలు నేను ఆమెను ప్రేమిస్తున్నానో లేదో నాకే సరిగ్గా తెలియదు. అయితే లేదు అనే విషయాన్ని సైతం చెప్పవలసిన పద్ధతిలో పరుల మనస్సును నొప్పించకుండా చెప్తే ఎంత బాగుంటుంది. మాయ మనస్సులో నా పట్ల ఈ విధమైన అపోహను, ఈ తప్పు అభిప్రాయాన్ని అలాగే ఉంచటం సముచితం కాదు అని కుంజ పరిపరి విధాల ఆలోచించాడు. ఇలా ఆలోచించిన పిదప తను మెస్లో ఉండగా అందిన 3 ఉత్తరాలు పెట్టెలో నుంచి తీసి మరొక పర్యాయం చదివాడు. మాయ నన్ను ప్రేమిస్తున్నది అనటంలో సందేహం లేదు. అయితే నిన్న బిహారీ కోసం అంత తాపత్రయపడింది ఎందుకు? నా మీద కోపం వచ్చి ఉంటుంది. నన్ను ఉడికించటానికే ఆ విధంగా ఆచరించి ఉంటుంది. నేను ఆమెను ప్రేమించలేదు అని చెప్పినప్పుడు ఆమె కూడా నా పట్ల అదే అభిప్రాయంలో ఉండి ఉంటుంది. నా మీద కోపం కొద్దీ ఆమె బిహారీ వైపు మొగ్గినా అందుకు ఆశ్చర్యపడవలసిన పని లేదు అని తనలో తాను వితర్కించుకున్నాడు కుంజ. ఇలా ఆలోచించేటప్పటికీ అతనికి ఆవేదన ఆగింది కాదు. తనకు తానే భయభీతుడైనాడు. తనలో తాను సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చున్నీ, నిజం చెప్పు, నన్ను నువ్వెట్లా ప్రేమిస్తున్నావు అని రాత్రి కరుణను గట్టిగా కౌగిలించుకుంటూ అడిగాడు కుంజ. ఇదేమీ ప్రశ్న? ఆ రోజున బిహారీతో జరిగిన సంభాషణ వల్ల ఈయనకి అభిప్రాయం కలగలేదు కదా. అయితే ఈయనకు నా మీద కూడా సందేహం ఉన్నదా ఏమిటి అని కరుణ తనలో తాను అనుకున్నది. ఇలా ఆలోచించేటప్పటికీ కరుణ సిగ్గుతో సగమైపోయింది. ఏంటండి ఈ ప్రశ్న? నేను మీ పాదాలు పట్టుకుంటాను. నిజం చెప్పండి. నా ప్రేమలో మీకు ఎప్పుడైనా లోటు అనేది కనిపించిందా చెప్పండి అని అన్నది కరుణ. అయితే మరి నువ్వు కాశీ ఎందుకు వెళ్ళాలనుకున్నావు అని అడిగాడు కరుణ నోటి ద్వారా తన ప్రేమను గురించిన ప్రశంస వినాలనే కుతూహలంతో. నేను కాశీ వెళ్ళను, కాళహస్తి వెళ్ళను అని వెంటనే కరుణ అన్నది. మరి వెళ్తానని అన్నావుగా అన్నాడు కుంజ. నేనెందుకు వెళ్ళదలుచుకున్నానో మీకు తెలియదా అని కరుణ బాధగా అడిగింది. మా పిన్ని వద్ద నీకు మరింత సుఖంగా కాలం గడుస్తుందేమో అన్నాడు కుంజ. ఎన్నటికీ కాదు, నేను సుఖం కోసం వెళ్ళాలనుకోలేదు ఆమె వద్దకు అని సమాధానం చెప్పింది కరుణ. నేను నిజం చెప్తున్నాను చున్నీ, నీ వివాహం మరొక వ్యక్తితో జరిగి ఉంటే ఎంతో హాయిగా ఉండేది అని కుంజ అన్నాడు. ఈ మాట వినేటప్పటికీ ఎక్కడ లేని అభిమానంతో కరుణ కుంజ చేతుల నుంచి తప్పుకొని దిండులో ముఖం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం సాగించింది. ఆమెను ఓదార్చడానికి కుంజ ప్రయత్నించాడు, కానీ ఆమె దిండులో నుంచి ముఖం బయటికి తీయలేదు. కుంజ హృదయంలో తెలియని సంతోషం, గర్వం, ధిక్కరింపు మొదలుగా గల భావనలు కోలాహలం చేశాయి. ఇంతవరకు లోపలి భిన్న భావనలన్నీ బహిర్గతమయ్యేటప్పటికీ అందరి మనస్సులు వ్యగ్రభావంతో నిండిపోయాయి. కరుణను ప్రేమిస్తున్నాడని కుంజ దోషారోపణ చేస్తే బిహారీ బదులు ఎందుకు చెప్పలేదు అని మాయ తనలో తాను ఆలోచించుకుంటున్నది. బిహారీ కాదని వాదించినప్పటికీ మాయకు సంతోషం కలిగి ఉండేది కాదు. బిహారీ మంచి పనిచేశాడని ఆమె అనుకున్నది. బిహారీ మంచివాడు. కరుణను అతనెప్పటికీ ప్రేమించలేడు. కనీసం ఈ విషయం మీద బిహారీ కుంజకు దూరంగా వెళ్ళిపోవటం మంచిదే అయింది అని మాయ అనుకున్నది. కానీ మాయ దిగాలు పడిన బిహారీని విస్మరించలేకపోయింది. 2-3 రోజుల పాటు ఆమె బిహారీ విషయమే ఆలోచిస్తూనే ఉంది. ఆ తరువాత ఆమె ఉండబట్టలేక బిహారీని ఊరడిస్తూ ఒక ఉత్తరం రాసింది. బిహారీ బాబు, ఆ రోజున జరిగిన సంఘటన నన్నెంతగానో ఖేదపరిచింది. మీరు ఆరోగ్యంగా వెనుకటి రీతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ నవ్వుతున్న ముఖం ఎప్పుడు నా కళ్ళ పడుతుంది? మీ హృదయంగమమైన మధురమైన సంభాషణను ఎప్పుడు వినగలుగుతాను? మీరు ఎలా ఉన్నది 2 ముక్కలు వ్రాసి పంపితే సంతోషిస్తాను. ఇట్లు మీ పెద్ద వదిన. మాయ ఉత్తరం వంటవాడి చేతికిచ్చి బిహారీకి పంపించింది. అక్కడ బిహారీ తనలో తాను మథన పడుతున్నాడు.
కుంజ తనతో ఆ విధంగా తాను కరుణను ప్రేమిస్తున్నావని అంటాడని ఎప్పుడూ ఊహించనైనా లేదు. మొదట్లో తన మీద పిడుగుపడినట్లు భావించాడు. ఆ తరువాత కోపం, ద్వేషం ఉద్భవించి ఎంత అన్యాయం, ఎంత ఘోరం, ఎంత అసంగతం అని బిహారీ ఎంతో మథనపడ్డాడు. బిహారీకి తాను కుంజతో పాటు కరుణను చూడటానికి వెళ్ళిన రోజు గుర్తుకొచ్చింది. ఏదో అవ్యక్తమైన వేదన అతని హృదయాన్ని మథించసాగింది. ఇంతవరకు అతనిలో అణిగిమణిగి ఉన్న బాధంతా ఆ రోజున బహిర్గతమైంది. కన్నీరు ధారగా కారుతూ ఉంది. తప్పు తనదేనని బిహారీ అనుకున్నాడు. ఇప్పుడు అసమ్మతి ప్రకటించి లాభం లేదు. ఒక పర్యాయం వెళ్ళి కుంజను క్షమించవలసిందని వేడుకోవడం మంచి పని అవుతుంది. అలా వెళ్లకుంటే ఈ బాధ, ఈ క్షోభ తీరనే తీరదు. ఆ రోజు నేను అలా పరుగెత్తి వచ్చి ఉండవలసింది కాదు. వెళ్ళి నా తప్పును అంగీకరిస్తాను అని బిహారీ పరిపరి విధాల భావించాడు. కరుణ కాశీ వెళ్ళి ఉంటుందని అనుకున్నాడు బిహారీ. ఒకరోజు సాయంత్రం పూట కుంజ గది ముందుకొచ్చి నిలబడ్డాడు. లక్ష్మి దూరపు మామగారు దీనానాథ్ హుక్కా తాగుతూ కనిపించాడు. ఏమండి, కుశలమా అని ప్రశ్నించాడు బిహారీ. బాగానే ఉన్నాను బాబు అన్నాడు ఆయన. వదిన కాశీ ఎప్పుడు వెళ్ళిందో అని ప్రశ్నించాడు బిహారీ. వెళ్ళలేదు, వెళ్ళదు కూడాను అని అన్నాడు ఆయన. ఇది వినేటప్పటికీ అతని మనస్సు లోనికి వెళ్ళాలని ఆరాటపడింది. ఇదివరలో అయితే నిరాటంకంగా మెట్లెక్కి పైకి వెళ్ళేవాడు. అందరితోనూ నవ్వుతూ కబుర్లు చెప్పేవాడు. మళ్ళీ అలాగే వ్యవహరించాలని అతనికి కోరిక కలిగింది. అలా చీకట్లో నిల్చున్నావే, లోపలికి రా అని దీనానాథ్ పిలిచాడు. బిహారీ లోనికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేశాడు. అర్జెంటు పని ఒకటి గుర్తుకొచ్చింది అని దీనానాథ్తో చెప్పి వచ్చిన దారిని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ మాయ ఉత్తరం తీసుకెళ్లిన వంటవాడు బిహారీ కనిపించకపోవటం వల్ల తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలో కుంజ ఇంటి ముందర పచారులు చేస్తున్నాడు. ఎవరిదా ఉత్తరం అని వంటవాణ్ణి కుంజ ప్రశ్నించాడు. వంటవాడు విషయమంతా సవిస్తరంగా చెప్పాడు. కుంజర ఆ ఉత్తరాన్ని అందుకున్నాడు. ఈ ఉత్తరం తీసుకెళ్లి మాయ చేతిలో ఉంచి ఆమె అపరాధంతో నిండిన మోమును చూస్తే బాగుంటుందని ఆలోచించాడు. ఆ ఉత్తరంలో అటువంటి విషయమేదో ఉండి ఉంటుందని కుంజ ఆశించాడు. ఆ ఉత్తరంలో ఉన్నదేమిటో చూడటానికి ప్రయత్నించనే లేదు. మాయ తన పంచన బతుకుతున్నది. ఆమె ఉత్తరాలు చూచి చదవటానికి తనకు అధికారం ఉంది. ఆమెను సక్రమ పథంలో ఉంచటం తన కర్తవ్యం అని కుంజ ఆలోచించాడు. కుంజ ఉత్తరం చించి చదివాడు. 1-2 పర్యాయాలు చదివాడు. ఎంత చదివినా ఆమె ఆంతర్యం ఏమిటో అతనికి అవగతం కాలేదు. నేను ప్రేమించడం లేదు అని మాయను అనవసరంగా బాధపెట్టాను. మాయ తనను కాదని మరొక వైపుకు ఆకర్షింపబడుతూ ఉంది. ఆమె నన్ను పూర్తిగా విస్మరించింది అని కుంజ ఆలోచించాడు. ఈ భావం అతనిలో ఉదయించేటప్పటికీ అతను చాలా నిరాశపడ్డాడు. తనను తావలచి వచ్చిన స్త్రీని తను చేతులారా పోగొట్టుకోవటమా? అందులో తన మూర్ఖత్వం వల్ల. కుంజలో ఉదయించిన ఈ భావం అతన్ని పిచ్చివాడిగా చేసివేసింది. ఆమె నన్ను ఎప్పట్లాగే ప్రేమిస్తే పర్వాలేదు, కానీ మరొకరిని ప్రేమించడం జరిగితే మాత్రం ఆమెకు సర్వనాశనం తప్పదు అని అనుకున్నాడు కుంజ. ఎలాగైనా మరలా మాయను తన వైపు తిప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకవైపు చంద్రుడు అస్తమిస్తున్నాడు, మరొక వైపున సూర్యోదయం జరుగుతోంది. కరుణ కాశీ వెళ్ళిపోయింది. అయితే ఇప్పటికీ కుంజకు మాయ దర్శనం లభించలేదు. అతడు అటూ ఇటూ తిరుగుతున్నాడు. మధ్య మధ్య ఏదో మిషతో మాయను చూడటానికి తల్లి గదిలోకి పోతున్నాడు, కానీ మాయ చమత్కారంగా తప్పించుకుపోతూ ఉంది, చేతికి అందటం లేదు. లక్ష్మి దిగాలు పడి తిరుగుతున్న కుంజను చూచి కోడలు వెళ్లడం చేత దిగాలుగా ఉన్నాడని తలంచింది. కుంజ ఇప్పుడు తల్లిని సుతరాము లెక్క చేయటం లేదు. తల్లికిది చాలా కష్టంగా ఉంది. తల్లి లేకుండా ఉండటం కుంజకేమంత కష్టం అనిపించలేదు, కానీ భార్య 2 దినాలు కనిపించకపోతే ఎంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తల్లికి చాలా కష్టం కలిగించింది. అయినా దిగులుతో కళాహీనమైన పుత్రుని ముఖం చూడలేకపోయింది లక్ష్మి. కొడుకు దుఃఖం చూచి తన దుఃఖాన్ని దిగమింగుకుంది. అప్పుడు మాయను పిలిచి చెప్పింది, అమ్మా మాయ, నాకు జ్వరం వచ్చిన నాటి నుంచి నేను చాలా బలహీనంగా ఉన్నాను. మాటిమాటికి మెట్లెక్కి పైకి వెళ్ళలేకుండా ఉన్నాను. ఆయాసం ఎక్కువ అవుతుంది. నీవు వెళ్ళి కాస్త వాడికి అన్నపానాలు అమరుస్తూ ఉండమ్మా. ఒక మనిషి ప్రత్యేకం సేవ చేస్తూ ఉంటే గాని వాడు ఉండలేడమ్మా. ఇదొక అలవాటైపోయింది. కోడలు వెళ్ళినప్పటి నుండి వాడి ముఖం ఎలా ఉందో చూడు. కోడలు కూడా ఎలా విడిచిపెట్టి వెళ్ళిందో చూడు. ఎలాంటి ఆడది.
మాయ ముఖం ప్రక్కకు తిప్పుకొని మౌనంగా ప్రక్క దుప్పటి దార తెంపుతూ ఉంది. ఏం కోడలా, ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు? ఇందులో ఆలోచించవలసిన విషయమేముంది? లోకులేమనుకున్నా నువ్వు పరాయిదానివి కాదు కదా అంది లక్ష్మి. మాయ, అత్తయ్య, ఇది నా వల్ల కాదు అంది. లక్ష్మి కొంచెం కోపంగా, సరే పోనీలే, చేతనైనంతవరకు నేనే చేసుకుంటాను అన్నది. ఆమె వెంటనే కుంజ గది శుభ్రపరచడానికి బయలుదేరింది. మాయ వ్యాకులపడుతూ, క్షమించు అత్తా, నీ ఆరోగ్యం బాగాలేదు, పడిపోతావు. నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్తాను. నీ మాట ప్రకారమే నడుచుకుంటాను అన్నది. లోకుల మాటల్ని లక్ష్య పెట్టే స్వభావం కాదు లక్ష్మిది. తాను విధవరాలైనప్పటి నుండి సంఘమన్నా ప్రపంచమన్నా ఆమె ఏమాత్రం సరుకు చేయటం లేదు. ఆమెకు సర్వస్వము కుంజే. మాయ సంభాషణలో కుంజ విషయంలో సమాజ నిందను గురించిన ధ్వని వినిపించింది ఆమెకు. అది లక్ష్మికి చెడ్డగా వినిపించింది. కుంజ పసితనం నుండి ఆమెకు తెలుసు, అలాంటి సచ్చరిత్రుడు మరి లేడు. అలాంటి కుంజపై దోషారోపణ చేయడం మహాపాపం. లక్ష్మి వద్ద ఒక స్వాభావికమైన పట్టుదల ఉంది. ఆమెకు మంచివాడుగా కనిపించాడా? ఇహ మంచివాడే. ప్రపంచమంతా ముక్త కంఠంతో వాడు చెడ్డవాడని చెప్పుగాక ఆమె అంగీకరించదు. ఈరోజు కుంజ కాలేజీ నుండి తిరిగి వచ్చి తన గది తలుపు తెరిచాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. గది అంతా అగరవత్తులు వెలిగించడం చేత పరిమళంతో నిండి ఉంది. దోమతెరపైన గులాబీ రంగు పట్టు జాలరు వ్రేలాడుతూ ఉంది. నేల మీద శరచంద్రిక లాంటి తెల్లటి దుప్పటి పరచబడి ఉంది. ప్రక్క మీద వెనుకటి దిండు లేదు. దాని స్థానంలో రంగుల ఉన్ని దిండు అమర్చి ఉంది. దానిపై చక్కని గులాబీలు నైపుణ్యంగా కుట్టబడి ఉన్నాయి. ఇది మాయ పనితనం వెల్లడి చేస్తోంది. అక్క, ఇంత శ్రమపడి ఈ దిండు తయారు చేస్తున్నావే, ఎవరి కోసం అని ఒకనాడు కరుణ మాయను అడిగింది. నా మరణశయ్య మీదికి కుట్టుకుంటున్నానులే. మృత్యువు కంటే నాకు ప్రియుడెవ్వడు అని జవాబు చెప్పింది మాయ. కుంజ ఫోటో ఒకటి గోడ మీద వ్రేలాడుతూ ఉంది. ఆ ఫోటోకి ఇరువైపులా ఉన్న దీపపు కొయ్యల మీద 2 పూల పాత్రలలో పూల గుత్తులు ఉంచబడ్డాయి. దీన్ని బట్టి ఒక అజ్ఞాత భక్తుడు ఆ చిత్రపటాన్ని పూజ చేస్తున్నట్లు గోచరిస్తూ ఉంది. ఈ విధంగా ఆ గది స్వరూపమే మారిపోయింది. మంచము వెనుకటి స్థానం నుండి కొద్దిగా జరపబడింది. మధ్యలో కట్టిన త్రాడుతో ఆ గది 2గా విభజించబడింది. దానిమీద కర్టెన్ వలె ఒక వస్త్రాన్ని పరిచి నిద్రించే స్థలం వేరు చేయబడ్డది. 2వ భాగంలో కూర్చుని చదువుకోవడానికి తగు ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆ గదిలో ఒక అద్దాల బీరువా ఉంది. దానిలో కరుణకిష్టమైన బొమ్మలు అలంకరించబడ్డాయి. దానిమీద ఒక ఎర్రని శాలువా కప్పబడి ఉంది. ఇప్పుడు ఆ బీరువాలోని వస్తువులేమీ పైకి కనిపించవు. ఆ ఇంట్లో పూర్వ చరిత్రను స్ఫురణకు తెచ్చే వస్తు సముదాయం అంతా క్రొత్త చేతుల్లో చేసిన నవ్యాలంకారాల వల్ల మరుగున పడ్డాయి. అలసిపోయిన కుంజ దోమతెరలో ఉన్న దిండు తీసుకుని స్వచ్ఛమైన వెన్నెల్లో వెళ్ళి పండుకున్నాడు. దిండు మీద తలవాల్చగానే దానిలో నుండి మనోహరమైన పరిమళం గుబాళిస్తోంది. కళ్ళు అప్రయత్నంగా మూతలు పడ్డాయి. ఈ తలగడ దిండు పై తన ఎంబ్రాయిడరీ కళా నైపుణ్యాన్ని దిద్ది ప్రదర్శించిన ఆ కళామూర్తి మల్లె మొగ్గల వంటి చేతి వ్రేళ్ల నుండి ఈ పరిమళం వస్తున్నట్లుగా అతడు భావన చేశాడు. ఇదే సమయంలో దాసి ఒక వెండి పళ్ళెంలో పళ్ళు, మిఠాయిలు, గాజు గ్లాసులో శీతల పానీయము, అనాస షర్బతు తీసుకుని వచ్చింది. అన్ని వస్తువులు రుచిలో, సువాసనలో నవనవలాడుతూ నూతన తృప్తి కలిగించాయి. కుంజ ఫలహారం చేయగానే ఒక వెండి పాందాన్లో తమలపాకు చిలకలు, పచ్చకర్పూరము మొదలైన పరిమళ ద్రవ్యాలు తీసుకుని తిన్నగా గదిలోకి ప్రవేశించింది మాయ. చాలా దినాల నుండి మీ భోజన సమయంలో ఇక్కడికి రాజాలన్నందుకు క్షమించాలి. నా సఖితో ఈ విషయం అనకండి, మీకు సౌకర్యం జరపలేదని ఆమె నొచ్చుకుంటుంది. శక్తి వంచన లేకుండా చేస్తున్నాను, కానీ ఏం చేసేది, అన్ని ఇంటి పనులు నేనే చూసుకోవలసి వస్తూ ఉంది అన్నది మాయ. ఇలా చెప్పి పాందాన్ కుంజ ముందు ఉంచింది. ఈవేళ ఆకులు క్రొత్త రకమైన సుగంధాన్ని కుమ్మరిస్తున్నాయి. సేవలో ఇలాంటి విఘ్నాలుండడం మంచిదే. విఘ్నాలుంటే దావా వేసి వడ్డీతో సహా రాబట్టుకోవచ్చు అని చమత్కరించాడు కుంజ. సరే సేట్ గారు, వడ్డీ ఎంతయిందేమిటి? భోజన సమయంలో నీవు హాజరు కాలేదు. భోజనం అయిన తర్వాత హాజరైనప్పటికీ కూడా ఆ వడ్డీ తీరిపోదు, ఇంకా కొంత మిగిలే ఉంటుంది. మీరు లెక్కలు చాలా కఠిన పద్ధతిలో చూస్తున్నారు.
ఒక పర్యాయం గనుక మీతో సంబంధం గనుక పెట్టుకుంటే తిరిగి కోలుకోవటం దుర్లభంగా కనిపిస్తూ ఉంది. లెక్కలు ఎట్లా చూచినా వచ్చిన లాభం మాత్రం పూర్వానుస్వారంగానే సున్నాగానే ఉంది. అసలు నా వద్ద వసూలు చేయదగినది ఏముంది? అయినప్పటికీ నన్ను మీరిట్లా బందీఖానాలో ఉంచుతున్నారు అని నవ్వులాటను ఒక్కసారిగా గంభీర రూపాన్నిచ్చి శ్వాస తీసుకుంది మాయ. అయితే ఇది బందీఖానా అంటావా మాయా అని గంభీరంగా అడిగాడు కుంజ. అప్పుడే నౌకరు లాంతరు వెలిగించుకుని వచ్చి ముక్కాలపేట మీద ఉంచి వెళ్ళిపోయాడు. అదాటుగా కళ్లకు వెలుగు మిరుమిట్లు గొల్పడం చేత తన కళ్ళను చెయ్యి అడ్డుపెట్టుకుని నేలవైపు చూస్తూ, నాకేం తెలుసు, మాటల్లో మిమ్మల్నెవరు జయిస్తారు, ఇక వెళ్తాను, పని ఉంది అన్నది. కుంజ వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని, బంధాల్లో ఉన్నట్లు అంగీకరించావు, ఇక ఎక్కడికి వెళ్తావు అన్నాడు. చిచి, విడిచిపెట్టు, పారిపోయేందుకు ఎటూ మార్గం లేని దాన్ని ఈ విధంగా బలవంతం చేయవలసిన అవసరం ఏముంది అని మాయ గట్టిగా చెయ్యి విదిలించుకొని వెళ్ళిపోయింది. కుంజ ఆ ప్రక్క మీదనే పరిమళం వెదజల్లే దిండు మీద తల వంచి పండుకున్నాడు. అతని నాడుల్లో రక్త సంచారం తీవ్రమైంది. సంధ్యా సమయపు చుట్టుపట్ల అంతా నిశ్శబ్దంగా ఉంది. మైమరిపించే వసంత వాయువులు వీస్తున్నాయి. మాయ కొంచెం సేపట్లోనే ఆత్మసమర్పణం చేస్తుందని అనిపిస్తూ ఉంది అతనికి. అతని మనస్సు మదగజంలాగా చెరిస్తూ ఉంది. గబగబా దీపం ఆర్పివేసి తలుపు వేశాడు. గొళ్ళానికి ఒక చిన్న ఇనుప మేకు తగిలించాడు. పడుకునే వేళ కాకపోయినా పందిరి మంచం మీదకు పోయి పడుకున్నాడు. ఇది కూడా వెనుకటి పడక కాదు. దుప్పటి క్రింద 4-5 మెత్తలు పరవడం చేత వెనుకటి కంటే మృదువుగా ఉంది. దీనిలో నుండి కూడా ఒక విధమైన పరిమళం వస్తూ ఉంది. అది వట్టివేళ సుగంధమో అగరు గంధమో బాగా అర్థం కావటం లేదు. కుంజ అనేకసార్లు అటూ ఇటూ దొర్లుతున్నాడు. పూర్వస్మృతులపై తన మనసు లగ్నం చేయటానికి తంటాలు పడుతున్నాడు. కానీ చంచలమైన చిత్తం ఆ ప్రయత్నాలను వ్యర్థపరుస్తోంది. రాత్రి 9 గంటలకు ఎవరో తలుపు తట్టారు. తలుపు వేసి ఉన్నట్లు గ్రహించి, కుంజబాబు, మీ భోజన పదార్థాలు వచ్చాయి, తలుపు తెరవండి అని పిలిచింది మాయ. కుంజ ఆగలేకపోయాడు. ధ్వని వింటూనే తలుపు తెరవటానికి గొళ్ళెం మీద చెయ్యి పెట్టాడు, కానీ తెరవలేదు. తిరిగి వచ్చి కుర్చీలో కూలబడి, వద్దు వద్దు, నాకు ఆకలిగా లేదు, భోజనం చెయ్యను అన్నాడు. వెలుపల నుండి భయకంపిత స్వరంతో, ఆరోగ్యం బాగాలేదా, మంచినీళ్ళు ఇచ్చేదా, ఇంకేమైనా కావాలా అని అడిగింది మాయ. కుంజ, వద్దు, ఏమీ అక్కర్లేదు. మాయ, నా ముందు మీరిట్లా నటించవద్దు, నా మీద ఒట్టు, మీ ఆరోగ్యం బాగా ఉంటే తలుపు తీయండి. కుంజబాబు దృఢచిత్తంతో, వద్దు, తలుపు తెరవటానికి ఎంతమాత్రం వీల్లేదు, నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. ఇలా అంటూ వెంటనే లేచి మళ్ళీ దోమతెర లోపలికి వెళ్ళి పండుకున్నాడు. మరచిపోయిన తన కరుణను శూన్యంగా ఉన్న చెయ్యి మీదను, చంచలమైన హృదయంలోనూ, అంధకారంలోనూ వెతుకుతున్నాడు. ఇంకా కూడా నిద్ర పట్టకపోవటం చేత మళ్ళీ లాంతర వెలిగించి కలం సిరాబుడ్డి తీసుకుని కరుణకు జాబు వ్రాయటానికి కూర్చున్నాడు. చున్నీ, ఇంకా ఎక్కువ రోజులు నన్ను ఒంటరిగా ఉంచవద్దు. నీవు నా పాలిట దేవతవు. నీవు నా వద్ద లేకపోవటం చేత నా ప్రవృత్తి, నా వాంఛలు, బంధాలు త్రెంచుకుని నన్నెక్కడికి ఈడ్చుకుపోతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మంచి మార్గంలో ప్రవర్తించాలనే విషయం నాకు తెలుసు. కానీ ఆ మార్గాన్ని చూపే వెలుగేది? నీ విశ్వాసపూర్ణమైన 2 నేత్రాలలోని జ్యోతియే ఆ వెలుగు. నువ్వు వెంటనే రావాలి. నీవే నా క్షేమాన్ని, ధార్మిక జీవితాన్ని ప్రజ్వలనం చేసే పరంజ్యోతివి. నువ్వు ఈ విషయంలో అణుమాత్రమైన విశ్వాసఘాతుకంగా ప్రవర్తించడం కానీ, అన్యాయం చేయడం కానీ ఘోర పాపం. ఆ మహాపాతకాన్నుండి నన్ను క్షణమాత్రమైన మర్చిపోవడం అనే భయంకర కాండ నుంచి నన్ను ఉద్ధరించాలి. ఈ విధంగా కరుణ ఎదుట దాపరికం లేకుండా తన మానసిక స్థితిని విప్పి చెప్పుతూ, తన ప్రవర్తనకు తన్ను తాను నిందించుకుంటూ చాలా ప్రొద్దుపోయే వరకు అనేక విషయాలు వ్రాశాడు కుంజ. సమీపంలో ఉన్న చర్చి గడియారం ఠంగ్ ఠంగ్ అని 3 గంటలు కొట్టింది. అప్పటికి కలకత్తాలోని విశాలమైన వీధుల్లో బళ్ళు వెళ్తున్న చప్పుళ్ళు వినిపించడం మానేశాయి. కొంచెం దూరంగా ఉన్న నాటకశాలలో ఒక స్త్రీ పిహాగ్రాగం గానం చేస్తూ ఉంది. అది కూడా తత్కాల శాంతిలో, నిద్రలో ఒక్కసారిగా లీనమైపోయింది. ఏకాగ్రచిత్తంతో కరుణను జ్ఞాపకం చేసుకుని ఆ దీర్ఘమైన లేఖలో అనేక విధాలుగా ఉన్న తన భయాన్ని, చంచలతను తేటతెల్లంగా వెల్లడించడం చేత అతనికి కొంత శాంతి లభించింది. ప్రక్క మీద చేరడం తడవుగా నిద్రపోయాడు కుంజ.
ఉదయం అతడు నిద్రలేచేసరికి బాగా ప్రొద్దెక్కింది. కిటికీ నుండి ఎండ వస్తూ ఉంది. కుంజ వెంటనే లేచి కూర్చున్నాడు. నిద్ర నుండి మేల్కొనడం చేత రాత్రి తాను మానసికంగా అనుభవించిన అలజడి, చిత్త చాంచల్యం కొద్దిగా శాంతించాయి. పడక నుండి లేవగానే కరుణకు వ్రాసిన లేఖ సిరాబుడ్డి క్రింద ముక్కాలిపేట మీద కనిపించింది. దాన్ని మళ్ళీ చదివి కుంజ, భలే పనిచేశాను. ఇది నాటకాల్లో నవలల్లో ఉండే పద్ధతి. ఈ లేఖ పంపకపోవడమే చాలా మంచిది. చున్నీ దీన్ని చూస్తే ఏమనుకుంటుంది? ఆమెకు ఈ లేఖ అసలు అర్థమే కాదు అని తనలో అనుకున్నాడు. రాత్రి జరిగిన ఒక చిన్న సంఘటనచే తన హృదయావేగము ఇంత అసంగతంగా పనిచేసిందని భావించి తనలో తాను సిగ్గుపడ్డాడు కుంజ. ఆ లేఖను ముక్కలు ముక్కలుగా చించివేసి తిరిగి సామాన్యమైన భాషలో ఒక చిన్న జాబు ఇలా వ్రాశాడు. నీవింకా ఎంత ఆలస్యం చేస్తావు? మీ పెదనాన్న వెంటనే వచ్చే అవకాశం లేకపోతే నాకు తెలిపినా నేనే వచ్చి తీసుకొస్తాను నిన్ను. నీవు లేకుండా నేను ఇక్కడ ఉండడం బాగాలేదు. కుంజ వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకే కరుణ కాశీ రావడం చేత గౌరి మనసులో చాలా సందేహం కలిగింది. మాటల సందర్భంలో మాయను గురించిన చర్చ కూడా వచ్చింది. అయితే చున్నీ, కంటి నలుసు అంత తెలివిగలది, అంత గుణవంతురాలునా? అలాంటి స్త్రీ లోకంలోనే లేదా? అవును పిన్ని, ఆమె ఎంత బుద్ధిమంతురాలో అంత రూపవతి. ఇంటి పనులన్నీ చక్కని నేర్పుతో నిర్వహించడం కూడా బాగా తెలుసు. నీ స్నేహితురాలు కాబట్టి అన్ని విషయాల్లోనూ అద్వితీయురాలని భావిస్తావు. బాగానే ఉంది. అయితే ఇతరుల దృష్టిలో ఆమె ఎలా కనిపిస్తుందో చెప్పు. అత్తగారికి ఆమె అంటే మహా సంతోషం. ఎప్పుడూ ఆమెను పొగుడుతూనే ఉంటుంది. ఆమె స్వగ్రామం వెళ్ళటానికి ఎప్పుడు ప్రయత్నించినా అత్తగారు కంగారు పడుతుంది. ఆమెలాగా ఎవ్వరూ సేవ చేయలేరు పిన్ని. ఇంట్లో దాసి కానీ పనివాడు కానీ ఎవరైనా కానీ జబ్బు పడితే తల్లిలాగా వారికి సేవ చేస్తుంది. ఆమె విషయంలో కుంజభావం ఎలా ఉంది? వారి విషయం మీకు తెలియందే ఉంది పిన్ని. తనకు నచ్చిన మనిషి తప్ప మరెవ్వరి విషయము వారికి రుచింపదు. నా సఖిని అందరూ ప్రేమిస్తారు, కానీ వీరికి ఆమెకు బాగా మనసు కలవటం లేదు. ఎందుచేత? నేనెంతో శ్రమించి వారిద్దరూ కలుసుకుని ఏర్పాటు చేశాను, కానీ చాలా తక్కువగానే మాట్లాడుతుంటారు. వీరి స్వభావం చూచి అందరూ గర్విష్టి అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు పిన్ని. వారు ఒకరిద్దరితో తప్ప మరెవ్వరితోనూ కలిసిమెలిసి ఉండలేరు. చివరి వాక్యం కుంజ గురించి ఆకస్మికంగా వెల్లడించడం చేత కరుణ చాలా సిగ్గుపడింది. ఆమె గులాబీ రంగు చెక్కిళ్ల మీద ఎర్రదనం కనిపించింది. గౌరీ తనలో తాను సంతోషించి, నిజమే, కుంజ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మాయ ప్రస్తావన తీసుకురాలేదు అన్నది. ఇదే వారిలో దోషం. వారు తాను ప్రేమించని వారిని లెక్కలోకే తీసుకోరు. వారిని ఎప్పుడూ ఎరగనట్లే ప్రవర్తిస్తూ ఉంటారు అని చిన్నబుచ్చుకున్నది కరుణ. ఎవరిని ప్రేమిస్తూ ఉంటారో వారినే ప్రేమిస్తారు, వారినే తమ సర్వస్వంగా భావిస్తారు. అంతేనా చున్నీ అని నవ్వింది గౌరీ. కరుణ జవాబు చెప్పకుండానే నేలవైపు చూస్తూ ఉంది. ఆమె అరుణాధరాలలో హాసరేఖ ప్రస్ఫుటమవుతూ ఉంది. చున్నీ, మరి బిహారీ విషయం ఏమిటి? అతడికి వివాహం చేసుకోడా? ఈ ప్రశ్న వినగానే కరుణ పెదవులపై ఉన్న చిరునవ్వు గంభీర భావంలో లీనమై ఆమె జవాబు చెప్పలేకపోయింది. కరుణ వల్ల ఏ జవాబు లభించకపోవటం చేత గౌరీ భయపడి, నిజం చెప్పు చున్నీ, బిహారీ క్షేమమేనా అని అడిగింది. గౌరికి బిడ్డ పాప ఎవరూ లేరు. బిహారిని తన బిడ్డలాగా అధికంగా ప్రేమిస్తూ ఉంటుంది. పారలౌకిక అపేక్ష చేత ఈ పుణ్యతీర్థంలో ఉంటూ ఉంది, కానీ బిహారీ భార్యతో కాపురం చేయటం చూచి ఆనందించకపోతేనే అనే చింత ఇప్పటికీ ఆమెను పీడిస్తూ ఉంటుంది. తనకున్న పరిమితమైన బంధువర్గంలో అందరూ సౌఖ్యంగానే ఉన్నారు. ఆమె కోరికలన్నీ నెరవేరినాయి. ఈ కోరిక మాత్రం తీరలేదు. బిహారీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆమెకు చాలా వ్యాకులంగా ఉంటుంది. బిహారీ బాబు విషయం మాత్రం నన్ను అడగవద్దు అన్నది కరుణ. ఎందువల్ల? ఆశ్చర్యంగా అడిగింది గౌరీ. వారి విషయం నేను చెప్పలేను, నాకు తెలియదు అని చెప్పి కరుణ వేరొక గదిలోకి వెళ్ళిపోయింది. గౌరీ మౌనంగా ఆలోచించసాగింది. బిహారీ చాలా శీలవంతుడు. ఈ కొద్ది రోజుల్లోనే వాడింత దుష్టుడయ్యాడా? చున్నీ కూడా వాని విషయం చర్చించడానికి వెరచి
వారి పేరు వినగానే పరిగెత్తిందే. ఇదంతా విధి వైపరీత్యం. లేకపోతే వానితో చున్నీ వివాహ సంభాషణలు సాగటం ఎందుకు? కుంజ పట్టుబట్టి చున్నీని లాక్కోవటం ఎందుకు? చాలా రోజులు గడిచాక మరలా గౌరి కళ్ళు చెమర్చాయి. పాపం, బిహారీ ఏదైనా అనుచిత కార్యం చేసి ఉండొచ్చు. తనకు లభించలేదని దుఃఖంతో మార్గాంతరం లేక చేసి ఉండొచ్చు ఆ పనిని అని తనలో అనుకున్నది గౌరి. బిహారీ దుఃఖాన్ని తన మనసులో ఊహించుకుని గౌరి వ్యాకులపడింది. అది సంధ్యా సమయం. గౌరీ డాబా మీద కూర్చుని జపం చేసుకుంటూ ఉంది. ఇంతలో ఒక బండి ద్వారం వద్ద ఆగింది. బండివాడు తలుపు తట్టి కేక వేశాడు. ఆమె వ్యాకులంగా, ఇవాళ అలహాబాదు నుండి మా ఆడుబిడ్డ ఆమె కూతురు వస్తారని తెలిసింది. వారి బండి వల్లనే తోస్తూ ఉంది కరుణ. లాంతర్ తీసుకుని క్రిందకు వెళ్ళి తలుపు తీయమ్మా, నేను జపం చేసుకుంటున్నాను అని అన్నది. లాంతర్ తీసుకుని క్రిందకు వచ్చింది కరుణ. తలుపు తెరవగానే బిహారీ కనిపించాడు. ఇదేమిటి వదినా, నీవు కాశీ రావడం లేదని విన్నానే అన్నాడు బిహారీ. ఆమె చేతిలోని లాంతర్ కింద పడిపోయింది. ఆమె ఒక భూతాన్ని చూచినట్లుగా చూచి త్రుటిలో మేడ మీదకి పరిగెత్తింది. గడగడ వణుకుతూ, పిన్ని నీ పాదాల మీద పడతాను, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని వారితో చెప్పు అన్నది కరుణ. గౌరి అదిరిపడి, ఎవరితో చున్ని, ఎవరితో? బిహారీ బాబు ఇక్కడికి కూడా వచ్చాడు అంటూ కరుణ గదిలో దూరి లోపల గడియ వేసుకొని అప్పుడు ధైర్యంగా కూర్చుంది. బిహారీ క్రింద ఉండి అన్ని మాటలు వింటూనే ఉన్నాడు. అతడు వెంటనే వెనక్కి తిరిగాడు. ఇంతలో జపమాల అక్కడే పారవేసి గౌరి క్రిందకు వచ్చింది. తన శరీరంలోని బలమంతా ఎవరో అపహరించినట్లయింది బిహారీకి. గౌరి తన వెంట దీపం తీసుకొని రాలేదు. బండికి అమర్చి ఉన్న గ్రుడ్డి దీపపు వెలుగు మాత్రం బిహారీ ముఖం మీద పడింది. అంచేత బిహారీ ముఖస్థితి సరిగ్గా గమనించలేకపోయింది గౌరి. మెదడులో భావాలు తీవ్రంగా సంచలించడం వలన ఆమెకు సాధారణ భావంతో ఎదురుపడలేక బిహారీ ఉండిపోయాడు. గౌరి తీవ్ర స్వరంతో బిహారీ అని పిలిచింది. హారి భగవంతుడా, చిరపరిచితమైన స్నేహపూరిత స్వరం ఏమైంది? దీనివల్ల కఠినమైన న్యాయ విచారణ జరిగేలాగా కనిపిస్తూ ఉంది. ఈ ధ్వని పిడుగు కంటే కూడా కఠినంగా ఉందే తల్లి గౌరీ. మందభాగ్యుడైన బిహారీ వచ్చాడు. నీ ఈ తిరస్కార ఖడ్గాన్ని ఎవరి మీద ప్రయోగిస్తావు? ఆ కఠిన ధ్వనికి బిహారీ ఆపాద మస్తకం కంపించిపోయాడు. చాలు పిన్ని, ఇంకేమీ చెప్పకు, నేను పోతున్నాను అని దీనంగా చెప్పి దూరాన్నుంచే శిరస్సు నేలకు వంచి ప్రణామం చేశాడు. ఆమె పాదాలు తాకే ధైర్యం కూడా అతనికి కలుగలేదు. తల్లి మృత శిశువును ఎట్లా గంగలో విసర్జిస్తుందో అలా గౌరి చీకట్లో బిహారీని విడిచి ఊరుకుంది. తిరిగి అతన్ని పిలవను కూడా పిలవలేదు. బిహారీ బండి చూస్తూ ఉండగానే అదృశ్యమైంది. ఆ రాత్రి కరుణ కుంజకు లేఖ వ్రాసింది. నేటి సాయంత్రం అకస్మాత్తుగా బిహారీ బాబు ఇక్కడికి వచ్చాడు. మా పెదనాన్న కలకత్తాకు రావటం ఇంకా నిర్ణయం కాలేదు. మీరు వెంటనే ఇక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్ళండి. ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ రచన చోఖేర్ బాలి 7వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది.